మార్పేం లేదు. దక్షిణాఫ్రికా గడ్డపై ఆత్మవిశ్వాసంతో ఆడలేని దశాబ్దాల బలహీనతను కొనసాగిన వేళ చరిత్ర పునరావృతమైంది. అడల్తించే పేస్, భయపెట్టే ఎక్స్ట్రా బౌన్స్, సరిగా లేని సన్నద్ధత వెరసి సెంచురియన్ టెస్టులో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. 3 రోజుల్లోనే కథ ముగిసింది. బ్యాటర్లు కనీసం ప్రతిఘటన లేకుండా చేతులెత్తేయడంతో తొలి టెస్టులో రోహిత్ సేన ఇన్నింగ్స్ పరాజయం చవిచూసింది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటుతో భారత్ ప్రదర్శన మరింత పేలవరంగా ఉంది. ఇద్దరు బ్యాటర్లు 2 అంకెల స్కోర్ను చేశారు. పసలేని బౌలింగ్ టీమిండియాను దెబ్బతీసింది. ఆట ఎంత అవసరమో మన బ్యాటర్లు విలవిల్లాడిన అదే పిచ్చిపై దక్షిణాఫ్రికా బ్యాటర్లు దంచి కొట్టారు. సఫారీ పేసర్లు విజృంభించిన అదే పిచ్చిపై మన పేసర్లు తేలిపోయారు. ఇంకా కేప్టౌన్లో ఎలా ఆడతారో చూడాలి. దక్షిణాఫ్రికా గడ్డపై 31 ఏళ్లలో తొలిసారి టెస్టు సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశకు గండెపడింది. బ్యాటుతో బంతితో ఘోరంగా విఫలమైన టీమిండియా తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. మూడో రోజు గురువారం 256కు 5 వికెట్లతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 408 పరుగులకు ఆలౌట్ అయింది. యాన్సన్ 84తో నాటౌట్గా నిలిచాడు. ఓవర్ నైట్ సెంచరీ హీరో ఎల్గర్ 185 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. భారత్ బౌలర్లు మరోసారి తేలిపోయారు. 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన టీమిండియా దక్షిణాఫ్రికా పేస్కు తల్లడిపోయింది. బర్గర్ 4 వికెట్లకు 33 పరుగులు ఇచ్చాడు. యాన్సన్ 3 వికెట్లకు 36 పరుగులు ఇచ్చాడు. రబాడా 2 వికెట్లకు 32 పరుగుల దాటికి 31.1 ఓవర్లో 133 పరుగులకే కుప్పకూలిపోయింది. కోహ్లీ 76 పరుగులు ఒక్కడే రాణించాడు. అతడు కాకుండా గిల్ 26 మాత్రమే 2 అంకెల స్కోర్ సాధించడం గమనార్హం. రెండో టెస్టు జనవరి 3న కేప్టౌన్లో ఆరంభమవుతుంది. మరింత ఘోరంగా ఆరంభించేది సెకండ్ ఇన్నింగ్స్. తొలి ఇన్నింగ్స్లో తీవ్రంగా తడబడ్డ కేఎల్ రాహుల్ పుణ్యమాని పరువు దక్కించుకున్న టీమిండియా రెండో ఇన్నింగ్స్లోనైనా పుంజుకుంటుందని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. మెరుగుపడడం సరికదా, మరింత హీన ప్రదర్శనతో మరింతగా నిరాశపరిచింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్కు విల్లవిల్లాడిన టీమిండియా కనీస ప్రతిఘటన లేకుండా దాసోహమైంది. కోహ్లీ తప్ప ఎవరూ నిలవలేదు. అతడు ఒక్కడే బౌన్స్ను కాస్త తట్టుకోగలిగాడు. ఇతర బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. వేగం, బౌన్స్తో సరుణ మీదకి దూసుకువస్తున్న బంతులకు వారి వద్ద సమాధానమే లేకుండా పోయింది. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి తడబాటే. ఆత్మవిశ్వాసం అస్సలు కనపడలేదు. ఆటలో సాధికారతే లేదు. మంచి ఆరంభం ఇవ్వడంలో ఓపెనర్లు మరోసారి దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ పతనాన్ని శాసించిన రబాడా ఇప్పుడు పతనాన్ని మొదలుపెట్టాడు. 3వ ఓవర్లోనే ఓ చక్కని డెలివరీతో రోహిత్ శర్మను డక్అవుట్ చేశాడు. ఇతను బౌలింగ్లో రోహిత్ శర్మ ఇప్పటికి అవుట్ కావడం 7వసారి కావడం గమనార్హం. ముందు ఆఫ్ స్టంప్ అవతలి బంతుల్లో పరీక్షించిన రబాడా ఓ బంతిని లోపలికేసి అతన్ని బౌల్డ్ చేశాడు. యశస్వి జైస్వాల్ 5 పరుగుల వద్ద బర్గర్కు దొరికిపోయాడు. బాగా బౌన్స్ అయిన బంతిని జైస్వాల్ ఎంతగా తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బంతి గ్లౌస్కు ముద్దాడుతూ వెళ్ళి వికెట్ కీపర్ వెరిన్ చేతిలో పడింది. ఆ దశలో శుభంకు కోహ్లీ తోడయ్యాడు. ఇద్దరు చకచకా బౌండరీలు బాదడంతో పరుగులు వేగం వచ్చాయి. కానీ అది ఎంతోసేపు కాదు, కొంతసేపు మాత్రమే జరిగింది. కొన్ని చక్కని చాట్లు ఆడిన గిల్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. యాన్సన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు. టీ వేలకు స్కోర్ 62కు 3 వికెట్లు ఉన్నాయి. టీ తర్వాత టీమిండియా పతనం వేగంగా సాగింది. ఓవైపు కోహ్లీ నిలిచిన మరోవైపు నుంచి బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. యాన్సన్ బౌలింగ్లో ఇన్సైడ్ ఎడ్జ్తో శ్రేయస్ అయ్యర్ 6 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ అవతల బర్గర్ వేసిన ఫుల్ డెలివరీని డ్రైవ్ చేయి రాహుల్ మార్కం చిక్కాడు. 96కు 5 వికెట్లు పడ్డాక మిగిలింది భారత ఇన్నింగ్స్ ఎంత త్వరగా ముగిస్తుందనే ప్రశ్నే. ఎక్కువ సమయం పట్టలేదు. అశ్విన్ డక్అవుట్, శార్దుల్ 2, బుమ్రా డక్అవుట్, సిరాజ్ 4 క్యూ కట్టారు. కోహ్లీ చివరి వికెట్గా ఎనుదిరిగాడు. 256 5 వికెట్లో దక్షిణాఫ్రికా ఓవర్ నైట్ స్కోర్ ఇది. రెండో రోజు బంతితో విఫలమైన మూడో రోజైనా పెద్దెత్తిని త్వరగా ఆల్అవుట్ చేసి ఉంటే మ్యాచ్లో భారత్ పోరాడే స్థితిలో ఉండేది. కానీ బంతితో గురువారం కూడా తేలిపోయింది. ఎల్గర్ ఓవర్ నైట్ 140, యాన్సన్ ఓవర్ నైట్ 3 ఇలువైన భాగస్వామ్యంతో ఆతిథ్య జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. శార్దుల్ ఠాకూర్ 19 ఓవర్లకు గాను 1 వికెట్ తీసి 101 పరుగు సమర్పించుకున్నాడు.
ప్రసిద్ధ్ కృష్ణ 20 ఓవర్లకు గాను 1 వికెట్ తీసి 93 పరుగులు సమర్పించుకొని మరింతగా నిరాశపరిచారు. ఉదయం సెషన్లో ధారాళంగా పరుగులు ఇచ్చారు. పసలేని వారి బౌలింగ్లో ఎల్గర్, యాన్సన్ నిర్దాక్షిణ్యంగా శిక్షించారు. ఈ జంట చిక్కని డ్రైవులు, ఫుల్ స్టాట్లు, కట్ షాట్లతో అలవోగ్గా పరుగులు పిండుకున్నారు. శార్దుల్, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు లైన్ అండ్ లెంత్ తప్పారు. బంతిని బలంగా గుద్ది అదనపు బౌన్స్ రాబడతాడనే ఉద్దేశంతో జట్టులోకి తీసుకుంటే ప్రసిద్ధి ఆ పని చేయలేకపోయాడు. బుమ్రా, సిరాజులు పదే పదే ఎల్గర్, యాన్సన్ను బీట్ చేసిన దురదృష్టవశాత్తు ఫలితం దక్కలేదు. క్రమంగా జోరు పెంచిన యాన్సన్ ఎడాపెడా బౌండరీలను బాదాడు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన ఎల్గర్ను చివరికి శార్దుల్ అవుట్ చేసినా అప్పటికే దక్షిణాఫ్రికా మ్యాచ్పై పట్టు బిగించింది. శార్దుల్ వేసిన ఓవర్ యాన్సన్ 2 4లు, 6 బాధేశాడు. కోయర్జీ వికెట్ను కూడా కోల్పోయిన ఉదయం సెషన్లో వేగంగా 136 పరుగులను రాబట్టిందంటే దక్షిణాఫ్రికా బ్యాట్తో ఎలా చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. లంచ్ తర్వాత రబాడా, బర్గన్లో బుమ్రా అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ బపుమా బ్యాటింగ్ రాలేదు. ఇన్నింగ్స్లో ప్రసిద్ధ్, శార్దుల్ కలిసి 39 ఓవర్లకు గాను 194 పరుగులు ఇచ్చుకొని చెత్త బౌలింగ్గా రికార్డు ఎక్కారు. రోహిత్ శర్మ కూడా ఒక చెత్త రికార్డు ఉంది. అదేంటంటే 2 ఇన్నింగ్స్లు కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులు చేసిన రబాడా బౌలింగ్లో 2వ ఇన్నింగ్స్లో డక్అవుట్గా తిరిగాడు. రబాడా బౌలింగ్లో క్లీన్ బౌల్ అయ్యాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు క్రికెట్లో డక్అవుట్ అయిన 2వ భారత కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోని ఉన్నాడు. 2011 ప్రొటీస్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ధోని డక్అవుట్గా వెనుదిరిగాడు. తాజాగా ఈ మ్యాచ్తో కోహ్లీ కూడా ఈ జాబితాలోకి చేరాడు. కాగా టెస్టు మ్యాచ్ రబాడా బౌల్ చేయడం ఇది 14వసారి కావడం గమనార్హం. సచిన్ ఏమన్నాడంటే 2023 ఏడాదిని భారత్ క్రికెట్ జట్టు ఓటమితో ముగిసింది. హెంచురియన్ వేదికగా సౌత్ ఆఫ్రికా జరిగిన తొలి టెస్టులో మనకు తెలిసిందే కదా, ఇన్నింగ్స్ 33 తేడాతో ఓడిపోవడం. ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు బ్యాటింగ్, బౌలింగ్ 2 విభాగాల్లో అదరగొట్టింది. 2 ఇన్నింగ్స్లో సఫారీ పేసర్ల దాడికి భారత్ కేవలం 131 పరుగులకే చేసింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్ తర్వాత సౌత్ ఆఫ్రికా కొంచెం ఒత్తిడిలోకి వెళ్తుందని నేను భావించాను, కానీ వారి పేస్ అటాక్ అంచనాలు మించిపోయింది. 2వ ఇన్నింగ్స్లో ప్రొటీస్ పేసర్లు సంచలన ప్రదర్శన చేశారు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారింది, కానీ భారత్ బ్యాటర్లు తమ చెత్త చాట్ సెలక్షన్ వల్ల వికెట్లు కోల్పోయారు. పరిస్థితులను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్ మొత్తంలో ఎల్గర్, జాన్సన్, బెన్నింగ్హామ్, విరాట్ కోహ్లీ, KL రాహుల్ మాత్రమే బ్యాట్తో రాణించగలిగారు. పరిస్థితులను అర్థం చేసుకొని సరైన టెక్నిక్తో బ్యాటింగ్ చేశారు అని సచిన్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. అలాగే గెలుపులో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికాకు ఒక సాడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ కెప్టెన్ కొంచెం తీవ్రమైంది కావడంతో 2వ టెస్టుకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ సుక్రీక్ రానెట్ ధృవీకరించాడు. ఇంకా 2వ టెస్టులో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న డేన్ ఎల్గర్ ప్రొటీస్ జట్టును నడిపించనున్నాడు. అదేవిధంగా బపుమా స్థానంలో జైపూర్ హంజా జట్టులోకి వచ్చాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.